హాయ్ ఫ్రెండ్స్, మనలో ప్రతి ఒక్కరూ ఉదయం లేవగానే చేసే పని స్నానం చేసుకోవడం. ఫ్రెండ్స్, స్నానం చేసుకోవడం మామూలుగా అనిపించినప్పటికీ ఇది ఒక సాధారణమైన విషయం కాదు. హిందూ ధర్మంలో స్నానాన్ని తపస్సులా భావించేవారు. ఎందుకంటే స్నానం చేసుకోవడం చాలా ముఖ్యమైంది. ఇది లేకుంటే మనిషి శరీరం శుద్ధి జరగదు. పురాతన కాలంలో పవిత్ర నదుల్లో స్నానం చేసుకొని శరీరాన్ని వ్యాధుల నుండి, దరిద్ర దుఃఖాల నుండి మరియు పాపాల బారి నుండి విముక్తిని కలిగించుకునేవారు. కానీ నేటి కాలంలో ప్రతి ఒక్కరూ నదుల్లోకి వెళ్లి స్నానం చేయలేరు. అయితే దీనికోసం పురాతన శాస్త్రాల్లో కొన్ని రహస్యాత్మకమైన మంత్రాలు సృష్టించబడ్డాయి. ఈ మంత్రాల యొక్క ఉచ్చారణ చాలా సులభంగా ఉన్నప్పటికీ వీటి ప్రభావం మాత్రం ఎంతో ప్రతిష్టాత్మకంగా ఉంటుంది. అయితే శ్రీ మహావిష్ణువు చెప్పినటువంటి ఈ మంత్రాలను సరైన విధి విధానాలను పాటిస్తూ ఒక సాధారణమైన వ్యక్తి ఈ పద్ధతిలో స్నానం చేసేటప్పుడు ఈ చిన్న మంత్రాన్ని జపిస్తే ఆ వ్యక్తి యొక్క పాపాలు మరియు అతని జీవితంలో ఉన్నటువంటి దుఃఖాలన్నీ తొలగిపోతాయి. ఈ వ్యక్తిపై లక్ష్మీదేవి కృపాకటాక్షములు ఎల్లప్పుడూ ఉంటాయట. శ్రీకృష్ణుడి ప్రకారం నిత్య స్నానం చేసే వారి దగ్గర లక్ష్మీ నివాసం ఉంటుందట. అదేవిధంగా రోజు స్నానం చేయని వారు దుఃఖం, దురదృష్టం వంటి వారి బారిన పడతారట. ఇంతే కాకుండా నిత్య స్నానం చేయని వారు అనేక రకాల వ్యాధి బారిన పడుతూ ఉంటారు. దాంతో వ్యక్తులు తమ పతనానికి చేరువవుతూ ఉంటారు. స్నానం చేయకుండా ఎటువంటి మతపరమైన మరియు పవిత్రమైన పనులు చేయకూడదు. ఎవరైతే స్నానం చేయకుండా ధార్మిక పనులు చేస్తారో వారు నరకానికి చేరవేయబడతారు. సో ఫ్రెండ్స్, అయితే ఇప్పుడు మనం పురాణాల్లో వర్ణించబడ్డ స్నానం చేసే సరైన విధానాన్ని గురించి మాట్లాడుకుందాం. ఫ్రెండ్స్, అత్యంత రహస్యాత్మకమైన ఈ విధానాలలో స్నానం చేసుకునే సరైన సమయం, సరైన దిశ, స్నానం చేసేటప్పుడు ముఖం ఏ దిశలో ఉండాలి, అసలు స్నానం ఎన్ని రకాలు, స్నానం చేసేటప్పుడు ఎటువంటి మంత్రాలు జపించాలి అనేటటువంటి విషయాలు అత్యంత ముఖ్య పాత్రను పోషిస్తాయి. అయితే స్నానం చేసే ఈ విధి చాలా సులువుగా ఉంటుంది. సాధారణ వ్యక్తులు సైతం ఈ విధి విధానాలను పాటిస్తూ స్నానం చేసే ఉత్తమ ఫలాన్ని పొందవచ్చు. ఫ్రెండ్స్, ఎవరైతే స్నానం చేసేటప్పుడు అత్యంత రహస్యాత్మకమైన ఈ మంత్రాల ఉచ్చారణ చేస్తారో వారు స్నానం చేసే నీటిలో సాక్షాత్తు గంగాదేవి ప్రత్యక్షం అవుతుంది. దాంతో అతని పాపాలు నశిస్తాయి. స్నానం చేసేటప్పుడు ముఖ్యంగా దిశపై దృష్టి వహించాలి. ఎందుకంటే శాస్త్రాల ప్రకారం ఒక వ్యక్తి స్నానం చేస్తున్నప్పుడు ముఖాన్ని ఉత్తరం వైపు లేదా తూర్పు వైపున ఉంచాలి మరియు వీపు దక్షిణం వైపుకు ఉంచాలి. ఎందుకంటే పవిత్ర నదులైన గంగా, యమున, సరస్వతి నదుల మూలం ఉత్తరం వైపు ఉంటుంది. కనుక స్నానం చేసేటప్పుడు ముఖాన్ని ఉత్తరం వైపుకు పెట్టాలి. ఈ దిశలో ముఖాన్ని ఉంచి స్నానం చేయడం వల్ల మనసు మరియు శరీరం రెండింటి పరిపూర్ణ శుద్ధి జరుగుతుంది. ఇక స్నానం చేసే సరైన సమయం గురించి మాట్లాడుకుంటే శ్రీకృష్ణుడి ప్రకారం స్నానం చేయడానికి ఉదయమే ఉత్తమమైన సమయం. ఉదయం పూట స్నానం చేసుకున్న తర్వాతే మనిషి శరీర శుద్ధి జరుగుతుంది. తద్వారా వ్యక్తి పూజ పునస్కారాలు వంటి పుణ్యకార్యాలు చేసేందుకు యోగ్యుడవుతాడు. ఫ్రెండ్స్, ఇక్కడ ఒక ముఖ్యమైన విషయం ఏమిటంటే స్నానం చేయకుండా ఎటువంటి శుభకార్యాలు మొదలు పెట్టకూడదు. అది మీ జీవితంలో దురదృష్టాన్ని కలిగిస్తుంది. వీలైతే ఒక స్వచ్ఛమైన ప్రదేశంలో స్నానం చేయాలి. ఎందుకంటే శరీరమలం శుద్ధ తీర్థాల్లో స్నానం చేయడం ద్వారా శుద్ధి అవుతుంది. ఒకవేళ ఇది సాధ్యం కాకపోతే శుద్ధ జలంతో స్నానం చేసుకోవాలి. ఎవరైతే ఉదయ సమయంలో స్నానం చేస్తారో అటువంటి వారి దగ్గర దుష్ట శక్తులు దరిచేరవు మరియు చెడు దృష్టి పడదు. ఇంతే కాకుండా ప్రతికూల శక్తుల ప్రభావం కూడా వారిపై పడదు. ప్రతిరోజు స్నానం చేయడం ద్వారా మనిషికి అందం, దీర్ఘాయువు, స్వచ్ఛత, బలం, ఆరోగ్యం, తెలివితేటలు మొదలైన 10 గుణాలు లభిస్తాయి మరియు మనిషి ప్రపంచంలో కీర్తి పొందుతాడట. ఈ ప్రపంచంలోనే అన్ని పుణ్య పవిత్ర కార్యాలన్నీ స్నానం చేసుకోవడంతోనే మొదలవుతాయి. స్నానం చేయకుండా ఏ పవిత్ర కార్యము కూడా సుసంపన్నంగా జరగదు. స్నానం చేయని వ్యక్తుల దగ్గర లక్ష్మీ నివాసం ఉండదు మరియు అతని బలం కూడా నశిస్తుంది. అనేక రకాల వ్యాధి బారిన పడతాడు. స్నానం చేయని వ్యక్తుల యొక్క జ్ఞానేంద్రియాలు కూడా నశిస్తాయి. ఇందుచేతనే తమ క్షేమం కోరుకునే వ్యక్తులు ఖచ్చితంగా స్నానం చేసుకోవాలి. పండిత మహాత్ములు స్నానం చేయకుండా ఒక మెతుకు అన్నం కూడా తినరు. కావున స్నానం చేసుకోక ముందు ఆహారం తినకూడదు. ఈ నియమాన్ని ఖచ్చితంగా పాటించే వారికి తపస్సు చేసినంత మోక్షం కలుగుతుంది. మనం రాత్రి పడుకున్న సమయంలో మన నోటి నుండి లాలాజలం, చెమట మొదలైన అపవిత్ర పదార్థాలు విడుదలవుతాయి. దాంతో
మన శరీరం కూడా అపవిత్రం అవుతుంది. కావున ఉదయం లేచి స్నానం చేసుకోవడంతో ఈ అపవిత్ర పదార్థాలన్నీ శుద్ధి జరుగుతాయి. దీంతో పాటుగా స్త్రీ పురుషులు రాత్రి సమయంలో రతిక్రియలో పాల్గొంటారు. దానివల్ల కూడా శరీరం అపవిత్రం అవుతుంది. సో శరీరం శుద్ధి జరగడానికి స్నానం ఎంతగానో సహాయపడుతుంది. ఒకవేళ ఉన్నత స్థాయికి చేరుకోవాలన్నా, కీర్తి గౌరవం లభించాలన్నా, ధన సమృద్ధి జరగాలన్నా ఉదయాన్నే తల స్నానం చేసిన తరువాత సూర్య భగవానుడికి ఆర్ఘ్యం ఇవ్వాలి. ప్రతిరోజు సూర్య భగవానుడికి ఆర్ఘ్యం ఇవ్వడం ద్వారా ఒక యజ్ఞానికి సమానమైన పుణ్యం లభిస్తుంది. ఒకవేళ ప్రతిరోజు సూర్య భగవానుడికి ఆర్ఘ్యం ఇవ్వలేకపోతే ప్రతి ఆదివారం ఆర్ఘ్యం సమర్పించాలి. ఫ్రెండ్స్, చాలా మంది ఖాళీ సమయాన్ని బట్టి స్నానం చేసుకుంటారు. కానీ స్నానం చేసుకోవడానికి కూడా ఒక నిర్ణీతమైన సమయం ఉంది. ఒకవేళ అశుభ సమయంలో స్నానం చేసుకుంటే మనకు లాభాల కంటే నష్టాలే ఎక్కువగా కనబడతాయి. గరుడ పురాణంలో శ్రీకృష్ణ భగవానుడు స్నానం చేయడానికి గల సరైన సమయం గురించి వివరించాడు. ఎవరైతే ఈ సమయాన్ని అనుసరిస్తూ ప్రతిరోజు స్నానం చేసుకుంటారో అటువంటి వారు దీర్ఘాయుష్షు పొందుతారు. శాస్త్రాల ప్రకారం స్నానాన్ని సమయానుసారంగా బ్రహ్మ స్నానం, దేవ స్నానం, మానవ స్నానం, ఋషి స్నానం, రాక్షస స్నానం, దానవ స్నానం, యక్ష స్నానం మొదలైన ఆది రకాలుగా వర్గీకరించారు. అయితే శాస్త్రంలో బ్రహ్మ ముహూర్తంలో చేసే స్నానాన్ని ఉత్తమమైనదిగా పరిగణించబడింది. బ్రహ్మ ముహూర్తం అంటే రాత్రి యొక్క చివరి దశ మరియు సూర్యోదయానికి 1 లేదా 2 గంటల ముందు సమయం, అనగా 4 నుండి 5:30 గంటల సమయాన్ని బ్రహ్మ ముహూర్తం అంటారు. అయితే శాస్త్రాల్లో ఈ సమయాన్ని అత్యుత్తమమైన సమయంగా భావిస్తారు. ఎందుకంటే ఈ సమయంలో వాతావరణంలో అద్భుత చమత్కారం, అందమైన శక్తి ఇమిడి ఉంది. కావున ఈ సమయాన్ని దేవతల సమయం అని కూడా అంటారు. కావున దేవతల నామాన్ని స్మరిస్తూ బ్రహ్మ ముహూర్తంలో చేసే స్నానాన్ని సర్వోత్తమమైన స్నానంగా చెబుతారు. ఈ సమయంలో స్నానం చేస్తే జీవితం సుఖ సంతోషాలమయంగా మారుతుంది. ఇంతేకాకుండా రోజంతా మన శరీరం తాజాగా అనుకూల శక్తితో నిండి ఉంటుంది. ఇక రెండవది దేవస్నానం. ఉదయం 5 నుండి 6 గంటల మధ్యకాలంలో చేసే స్నానాన్ని దేవస్నానం అంటారు. అన్ని పవిత్ర నదులను స్మరిస్తూ చేసే ఈ స్నానాన్ని కూడా పవిత్ర స్నానంగానే భావిస్తారు. ఈ సమయంలో స్నానం చేయడం వల్ల మన శరీరంలో పాజిటివ్ ఎనర్జీ కలుగుతుంది మరియు అన్ని రకాల నకారాత్మక శక్తులు మన శరీరం నుండి బయటకు వెళ్ళిపోతాయి. ఇక మూడవది ఋషి స్నానం. ఆకాశంలో ఉదయం పూట నక్షత్రాలు కనబడుతున్నప్పుడు చేసే స్నానాన్ని ఋషి స్నానం అంటారు. ఇది కూడా ఒక రకమైన ఉత్తమ స్నానమే. ఈ సమయంలో స్నానం చేయడం వల్ల మానసిక ప్రశాంతత లభిస్తుంది మరియు ఆయుష్ కూడా పెరుగుతుంది. నాలుగవది మానవ స్నానం. ఉదయం 6 నుండి 8 గంటల లోపు చేసే స్నానాన్ని మానవ స్నానం అంటారు. ఈ స్నానం సూర్యోదయ సమయంలో లేదా సూర్యోదయం తర్వాత చేస్తారు. ఈ స్నానం వల్ల ఎటువంటి శుభ ఫలితాలను ఇవ్వదు. అదేవిధంగా దీనివల్ల ఎటువంటి నష్టం కూడా జరగదు. కావున వీలైనంత వరకు 8 గంటల లోపే స్నానం చేసుకోవడానికి ప్రయత్నించాలి. ఎందుకంటే 8 గంటల సమయం దాటిన తర్వాత స్నానం చేసుకోవడాన్ని మన శాస్త్రాల్లో అశుభ్రంగా భావిస్తారు. ఎందుకంటే ఈ సమయంలో వాతావరణంలో దైవిక శక్తులు తగ్గిపోతాయి. అందుకే శరీరంలో ఉత్సాహం మరియు శక్తి లోపిస్తుంది. తద్వారా మనిషికి రోజంతా బద్ధకంగా, నీరసంగా అనిపిస్తుంది. అందుకే సూర్యోదయానికి ముందే స్నానం చేయడం అత్యుత్తమమైనది. ఉదయం 8 గంటల తర్వాత చేసే స్నానాన్ని దానవ స్నానం అంటారు. ఈ స్నానం వల్ల దరిద్ర దుఃఖాలు మనిషి దరికి చేరవు. ఏ పనిలోనూ విజయం దొరకదు. ఫ్రెండ్స్, పైనున్న విషయాలను బట్టి చూస్తే స్నానం ఎంతో విశిష్టమైన అనే విషయం మనకు అర్థమవుతుంది. అయితే స్నానం చేస్తున్నప్పుడు ఎటువంటి మంత్రాల ఉచ్చారణ చేయాలో వాటి గురించి మనం ఇప్పుడు మాట్లాడుకుందాం. గంగే చ యమునే చ గోదావరి సరస్వతి నర్మదే సింధు కావేరి జలస్మిన్ సన్నిధిని. ఈ మంత్రాన్ని స్నానం చేస్తున్నప్పుడు పలకడంతో ఎన్నో అద్భుత ఫలితాలు కలుగుతాయి. ఎందుకంటే వ్యక్తి ఈ మంత్రాన్ని జపించడంతో పవిత్ర నదుల యొక్క ఆశీర్వాదాన్ని పొందుతాడు. సో ఫ్రెండ్స్, మీరు కూడా స్నానం చేసేటప్పుడు ఈ మంత్రాన్ని తప్పక జపించండి. మీరు మీ జీవితంలో ఎన్నో ముఖ్యమైన మార్పులను చూస్తారు మరియు మీ దళిత దుఃఖాలన్నీ తొలగిపోతాయి. సో ఫ్రెండ్స్, మీ అందరికీ ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. కావున వీడియో నచ్చితే లైక్ చేయండి మరియు ఇటువంటి మరిన్ని వీడియోలు చూడడానికి మా ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్నటువంటి గంట సింబల్ని కూడా యాక్టివేట్ చేసుకోండి. దాంతో మా వీడియోస్ అన్ని మిస్ కాకుండా మీరే ఫస్ట్ చూడవచ్చు. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.